బ్లడ్ గ్రూప్‌ను బట్టి వ్యాధులు వచ్చే అవకాశం. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. బ్లడ్ గ్రూప్‌ను బట్టి వ్యాధులు వచ్చే అవకాశం. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ బ్లడ్ గ్రూప్ అనేది వ్యక్తి బ్లడ్ గ్రూప్‌కు బట్టి వారికి వచ్చే రోగాల జాబితా ఆధారపడి ఉంటుందండి. ఏ బ్లడ్ గ్రూప్‌కు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో ఖచ్చితంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ప్రతి వ్యక్తి తన బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చండి. బ్లడ్ గ్రూప్ను బట్టి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి సిడ్నీకి చెందిన డైలీ టెలిగ్రాఫ్ నివేదికల ప్రకారం మనకైతే శాస్త్రవేత్తలు క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు వంటివి కొన్ని బ్లడ్ గ్రూప్ కలిగిన వారికైతే వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికైతే ఖచ్చితంగా ఇతర రక్త వర్గాలతో పోలిస్తే వారికి వ్యాధులు అనేవి మనకైతే కాస్త ఎక్కువగానే వచ్చే అవకాశం కాకుండా ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అందువల్ల చూసినట్లయితే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా సేఫ్ ప్లేస్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరికి ప్రాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయండి. ఇంకా అదేవిధంగా ఏబి బ్లడ్ గ్రూప్లో ఉన్న వారికైతే ఖచ్చితంగా పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా దాంతోపాటు గుండె జబ్బులు చూసినట్లయితే ఏబి అనే బ్లడ్ గ్రూప్లో ఉన్న వారికైతే ఖచ్చితంగా డీప్ సిరా థ్రాంబోసిస్ DVT అని చెప్పుకోవచ్చండి వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రక్తం గడ్డకట్టి సిరాలు లేదా ధమనుల్లో థ్రాంబోసిస్ సంభవిస్తుంది. కాబట్టి దీని లక్షణాలు ఒక కాలుతో నొప్పి, వాపు, ఛాతీ నొప్పి, శరీరం ఒకవైపు తిమ్మిరి పట్టడం వంటివి కనిపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. థ్రోంబోసిస్ వల్ల స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యలు మనకైతే కలిగించవచ్చు. దీనికి ప్రధాన కారణం వచ్చేసి ఇక్కడ పెరిగిన విల్లేబ్రాండ్ అండి. ఇది ఒక రకమైన ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు. ఇది రక్తం గడ్డగించడానికి సహాయపడుతుంది. ఇది ఓ బ్లడ్ గ్రూప్ వారికి అయితే రక్తంలో తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. ఇంకా అదేవిధంగా అంటువ్యాధులు చూసినట్లయితే బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వారికి అయితే ఖచ్చితంగా అంటువ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ పొట్ట, చిన్న ప్రేగులకు సోకుతుంది. అలాంటి వారు కలరా, ఎస్కెరిచియోలో కోలి, నోరో వైరస్ వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. అయితే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఖచ్చితంగా మలేరియా వంటి వ్యాధుల నుంచి వారు త్వరగా కోలుకునే అవకాశం కూడా మనకైతే ఉందని చెబుతున్నారని. ఇంకా అదేవిధంగా పిల్లలు పుట్టకపోవడం. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల్లో పునరుత్పత్తి సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. వారిలో ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మహిళల్లో అండోత్సర్గము కారణమయ్యే హార్మోన్ అని చెప్పుకోవచ్చండి ఉందని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి అధిక స్థాయిలో విటమిన్ D గర్భధారణ సంబంధిత సమస్యలు కలిగిస్తుందని చెబుతున్నారని. ఇంకా అదేవిధంగా దీనివల్ల తక్కువ అండాలు ఉత్పత్తి అవుతాయి. అయితే మరో అధ్యయనం ప్రకారం ఓ బ్లడ్ గ్రూపు ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల కంటే బి బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల్లో ఈ విధంగా IVF సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా ఒక అంచనా వేయడం జరుగుతుందండి. ఇంకా అదేవిధంగా మా మెమరీ లాస్ చూసినట్లయితే ఏబి బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి అయితే ఖచ్చితంగా అభిజ్ఞా బలహీనతలు వచ్చే అవకాశం 82% వరకు ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చండి. అభిజ్ఞా బలహీనత అంటే ఒక వ్యక్తిని ఆలోచించే, నేర్చుకునే, గుర్తుంచుకునే, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారు ఖచ్చితంగా ఉండరని చెప్పుకోవచ్చండి. వారికైతే సరిగ్గా మనకైతే మైండ్ అయితే పనిచేయదు. జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఏకాగ్రతతో ఇబ్బంది వంటి ఎన్నో లక్షణాలు మనకు కనిపిస్తారండి. ఇంకా అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్ చూసినట్లయితే బ్లడ్ గ్రూప్ AB ఉన్న వారికి అయితే ఇక్కడ టైప్ 2 డయాలసిస్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. అది కూడా 20% వరకు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని అర్థమవుతుందండి. ఇంకా అదేవిధంగా పైన చెప్పిన సమాచారం ప్రకారం ఒక బ్లడ్ గ్రూప్ వ్యాధులు రావడానికి పూర్తి బాధ్యతలు వహించమని చెప్పుకోవచ్చండి. కానీ ఇక్కడ వచ్చే అవకాశాన్ని మాత్రం పెంచుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తింటే వ్యాధులతో ఖచ్చితంగా పోరాడే శక్తి మనకైతే ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.